ఐదో రోజుది. ఏకంగా ఐదో రోజు ఇండిగో సేవలు నిలిచిపోయాయి. దేశవ్యాప్తంగా 1000కి పైగా విమానాలు రద్దయిపోయాయి. హైదరాబాద్కు రావాల్సినటువంటి 26 విమానాలు కంప్లీట్గా రద్దయిపోయాయి. శంషాబాద్ నుంచి మరి వేరే ప్రాంతాలకు వెళ్లాల్సిన 43 విమానాలు కూడా క్యాన్సిల్ చేశారు. సో విమానాల రద్దుతో ఎయిర్పోర్ట్లో ప్రయాణికుల ఆందోళన కొనసాగుతుంది. ఇండిగో నిర్లక్ష్యంతో నరకం చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రయాణికులు. సో ఈ ఫ్లైట్ క్యాన్సిల్ అవ్వడం ఏంటి, మేము బుక్ చేసుకున్న తర్వాత మా ప్రియార్ ఇన్ఫర్మేషన్ లేకుండా ఇక్కడికి వచ్చిన తర్వాత గంటల తరబడి ఎయిర్పోర్ట్లో కూర్చొని చూడడం ఏంటి, అక్కడికి వచ్చిన తర్వాత స్టాఫ్ని అడిగితే వాళ్ళు ఏమాత్రం సమాధానం కరెక్ట్గా చెప్పకుండా నిరీక్షించడం ఏంటి, వారు కుంటి సాకులు చెప్పడం ఏంటంటూ ఆవేదన వ్యక్తం చేస్తుంది. మీరు ఫర్ ది ఫస్ట్ టైం మీరు నమ్మరు, ఎయిర్పోర్ట్లన్నీ కూడా బస్టాండ్ల కంటే దారుణంగా మారిపోయాయి. ఎయిర్పోర్ట్లు బస్టాండ్ల కంటే దారుణంగా మారిపోయాయి. వందలాది మంది ప్రయాణికులు వెయిట్ చేయడాలు, ఫ్లైట్ల కోసం నిరీక్షించడాలు, అక్కడికి వెళ్ళి కౌంటర్ దగ్గర ఎంక్వైరీలు అడగడాలు, ఇండిగో స్టాఫ్ని రిక్వెస్ట్ చేయడాలు, ఎటువంటి సమాధానం లేదు. సైలెంట్ అయిపోతున్నారు, అసంబద్ధంగా సమాధానాలు చెప్తూ ఉన్నారు. అయితే ఇండిగో నిర్లక్ష్యంతో నరకం చూస్తున్నామని ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నారు ప్రయాణికులు. చెక్ ఇన్ అయ్యాక విమానం రద్దని చెప్పడం ఏంటి? ఎయిర్పోర్ట్లో ఇండిగో సిబ్బందితో వాళ్ళు ఎంతసేపు అడిగినా కూడా సమాధానం చెప్పకుండా నోర్లు మూసుకుంటున్నారు. వారితో వాగ్వాదం దిగినా కూడా సైలెంట్, నో ఆన్సర్. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో మరొక 86 ఇండిగో విమానాలు రద్దయిపోయాయి. ముంబైలో 109, బెంగళూరులో 120, ఏకంగా హైదరాబాద్లో 26, ఢిల్లీలో 86, ముంబైలో 109 అండ్ బెంగళూరు 120 విమానాలు. సో ఈ స్థాయిలో రద్దయిపోయాయా? ఇండిగో విమానాల యొక్క రద్దుకి ప్రధానమైన కారణం ఈ వెదర్ కండిషన్ కాదు, తొక్కగా తోటకూర కట్టగాదు, ఇండిగో విమాన సంస్థనే. వాళ్ళు సరైన పద్ధతిలో స్టాఫ్ని రిక్రూట్ చేసుకోకపోవడమే. మారుతున్నటువంటి రెగ్యులేషన్స్ని, మారుతున్నటువంటి రూల్స్ని పరిగణలోకి తీసుకొని ఎక్కడ కూడా ఎటువంటి మార్పులు చేయకుండా స్టాఫ్ని సరితూగా స్టాఫ్ని వాళ్ళు రిక్రూట్ చేసుకోకపోవడమే దీనికి ప్రధానమైన కారణం. సో ఆన్ యావరేజ్గా ఇండిగో విమాన సంస్థ 441 విమానాలు నడుపుతోంది. మొత్తం ఇండిగో సంస్థ దగ్గర ఉన్న విమానాలు 441 విమానాలు. ఈ 441 విమానాల్లో వాళ్ళు ప్రస్తుతం నడుపుతున్నటువంటి విమానాలకు సుమారుగా 2200 విమానాలు పర్ రోజుకి ఒక రోజుకి నడుస్తూ ఉంటాయి. సో ఒక రోజుకు నడిచేటువంటి విమానాలు 2200 విమానాల్లో అది డొమెస్టిక్ ఎక్కువగా నడుస్తూ ఉంటుంది. అంతెందుకు, మన భారతదేశంలో డొమెస్టిక్ అంటే రాష్ట్రం నుంచి రాష్ట్రం వెళ్ళడానికి వెళ్ళేటువంటి ప్రయాణికుల్లో 100% మంది ప్రయాణికుల్లో 60% మందిని ఇండిగోనే తన డెస్టినేషన్కి చేరుస్తోంది. ఇండిగోనే ఆ పబ్లిక్ని, ఆ ప్రయాణికుల డెస్టినేషన్ చేరుస్తోంది. అంటే ఇంతటి స్థాయిలో నడిచేటువంటి ఈ ఇండిగో విమాన సంస్థ ఇప్పుడు ఒక్కసారిగా బ్రేక్ అయింది. సో డైరెక్ట్గా నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతాను. ఎయిర్పోర్ట్ నుంచి ప్రతినిధి శిల్ప ఉన్నారు. శిల్ప దగ్గరికి వెళ్తా. శిల్ప, సో ఎయిర్పోర్ట్ దగ్గర సిచ్యువేషన్ ఏంటి? ఇండిగో విమానాల రద్దుతో ప్రయాణికులు ఎటువంటి ఆటంకాలు ఎదుర్కొంటున్నారు? వాళ్ళ రెస్పాన్స్ ఏంటి? దేశవ్యాప్తంగా ఇండిగో ఎయిర్లైన్స్కు సంబంధించిన సంక్షోభం కొనసాగుతుంది. ప్రస్తుతం శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఉన్నటువంటి ఇండిగో కౌంటర్ దగ్గర ఉన్నాను. ఇక్కడ వాగ్వాదం జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ చూడొచ్చు. ప్రయాణికులు అదేవిధంగా ఇండిగోకి సంబంధించినటువంటి ఎవరైతే మేనేజ్మెంట్ ఉంటారో వాళ్ళతో వాగ్వాదం జరుగుతున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూసుకోవచ్చు. వాళ్ళకు ఫ్లైట్ క్యాన్సిల్ అయింది, ముందస్తుగా ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో ఇక్కడికి వచ్చి దాదాపు గంటలు పడిగాపులు కాయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. వాళ్ళ నుంచి సరైన సమాధానం రాకపోవడంతో ఇక్కడ వాళ్ళతో గొడవ పడుతున్నటువంటి విజువల్స్లో చూసుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా అటు చిన్న పిల్లలతో వచ్చిన వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరు పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నారు. ఇబ్బంది పడి ముందస్తుగా దాదాపు ఈరోజు 58 ఫ్లైట్ సర్వీస్ క్యాన్సిల్ అయ్యాయి. ఇటు శంషాబాద్కి వచ్చేటి 26, అదేవిధంగా ఇక్కడ నుండి వెళ్ళేటి దాదాపు 30 ఫ్లైట్స్ మొత్తం క్యాన్సిల్ అయ్యాయి. కానీ ముందస్తుగా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. దీంతో పెద్ద ఎత్తున వాళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారు. దీంతో ఒక్కసారిగా మనం ఇక్కడ విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. వీళ్ళందరూ కూడా ఫ్లైట్స్ కోసం వచ్చారు. వాళ్ళు ముందస్తుగా వాళ్ళందరూ కూడా బుక్ చేసుకున్నాక వాళ్ళకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకపోవడంతో ఇండిగో కౌంటర్ దగ్గర వాళ్ళు పడిగాపులుగా వస్తున్నారు. చిన్న పిల్లలతో సహా వచ్చారు ఎయిర్పోర్ట్ దగ్గర. శిల్ప, ఒకసారి కౌంటర్ దగ్గర డిస్టర్బెన్స్ జరుగుతోంది. అక్కడ కొంతమంది ప్రయాణికులు వెళ్ళిపోయి ఆందోళన చేపడుతున్నారు. కొంతమంది ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. మీరు ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అసలు? ఇక్కడ ఎవరిది నిర్లక్ష్యం? ఇండిగో ఎయిర్లైన్స్ వాళ్ళదేనా నిర్లక్ష్యం? ఏమంటారు? అవునండి, ఇండిగో ఎయిర్లైన్స్ వాళ్ళదే నిర్లక్ష్యం. ఇది కావాలని గవర్నమెంట్ చేశారు. ఎందుకంటే గవర్నమెంట్ నుంచి వాళ్ళు ఫేవర్ కావాలని చెప్పే ఉద్దేశంలో ఈ రిలాక్సేషన్ న్యూ పాలసీస్ పెట్టారు కదా. ఇది రిలాక్సేషన్ అన్న ఉద్దేశంలో ఇష్యూ చేస్తే గవర్నమెంట్ రిలాక్సేషన్ ఇస్తుందన్న ఉద్దేశంలో చేసినట్టు అనిపిస్తుంది. సో డీజీసీ పెట్టినటువంటి ఏవైతే దాని కోసమైనా మిగతా ఎయిర్లైన్స్లో ఎక్కడ కూడా ఈ ప్రాబ్లం అనేది రాలేదు. కేవలం ఇండిగోలో మాత్రమే కనిపిస్తుంది. వేరే సంబంధించినటువంటి ఎయిర్లైన్స్లో ఏమైనా వాళ్ళు డిలే ఉందా? ఏమైనా
ఏ ఎయిర్లైన్స్లో ఏమీ డిలే లేదండి. మొన్న మార్నింగ్ నేను బెంగళూరు నుంచి ఇది హైదరాబాద్ వచ్చాను, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్లో వచ్చాను. ఏ ఎయిర్లైన్స్ డిలే లేదు. నిన్న నైట్ది ఓన్లీ నేను తీసుకొని వచ్చాను. దాని మీద నేను ఇది చేయబెళ్తున్నాను. మిగతా ఎయిర్లైన్స్ ఎక్కడ కూడా ఏ ప్రాబ్లం లేదు. ఇప్పుడు కూడా నేను ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ టికెట్ నాకు దొరికింది. డిస్టర్బెన్స్ ఉంది. ఒకసారి ఆడియో వినిపించండి. ఆ స్టాఫ్ ఏదైనా రెస్పాండ్ అవుతున్నారా ప్రయాణికుల యొక్క క్వశ్చన్ కి? చూసుకోవచ్చు ఇక్కడ మొత్తం ఒక